గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విద్రుమహే మనీలధవళఛాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశకశాः శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతి భజే. ఆహా, ఎంత చక్కని కంఠం అమ్మా నీది. సంగీత సరస్వతి. సాక్షాత్తు ఆ జగన్మాతే వచ్చి నా కంటి ముందు నిలిచినట్లుంది. ఎవరు కన్నబిడ్డవో నువ్వు. వయస్సులో చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోందమ్మా. ఎవరమ్మా నువ్వు? పెద్దవాళ్ళు ఏదైనా అడిగితే చక్కగా జవాబు చెప్పాలమ్మా. చెప్పమ్మా. నేనెవరనేది తెలియటం లేదా? తెలిస్తే ఎందుకమ్మా అడుగుతారు? చెప్పమ్మా. శ్రీమాన్ నరసింహరాయల ఏకైక పుత్రుడైన సూర్యరాయల ముద్దుల కూతురు దేవిని నేనే. ఏమండి, ఇది మన మనవరాలండి. దేవినా? నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను చూడ్డానికే వీలు పడలేదమ్మా. మీ నాన్న ఎక్కడా? బాబు, నడవలేని ఈ ముసలిదాన్ని ఎత్తుకుని వెళ్లి అమ్మ దర్శనం చేయించావు. నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్ములో బాబు. నీలాంటి మంచి మనుష్యులు 1000 ఏళ్ళు చల్లగా బ్రతకాలి బాబు. 1000 ఏళ్ళు చల్లగా బ్రతకాలి. ఆ పెద్దమ్మ తల్లి నిన్ను చల్లగా చూడాలి, చల్లగా చూడాలి, చల్లగా చూడాలి. నాన్నా, అమ్మా, నూరేళ్లు చల్లగా ఉండు నాయనా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావయ్యా? నాన్న, చేదీరా. అమెరికా నుంచి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని అందరినీ చూడటానికి. నాన్న, మీరు ఆశ్చర్యపోవాలని మీ మనవరాలు ఆశపడింది. అందుకే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసాం. ఆశ్చర్యం కాదురా, గుండె దడ పుట్టిస్తున్నావు. అసలు నేను ఎవరు అక్కడి నుంచి ఇక్కడికి రమ్మన్నది? ఈ మా నాన్నగారు బిడ్డను చూడకుండా ఉండగలరు, కానీ ఈ బిడ్డ మాతాపితలను చూడకుండా ఉండలేడు. కాదురా, ఆ దుర్మార్గుల విషయం తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావా? అయ్యో వదిలేయండి, వచ్చేసాడు కదా. బిడ్డలు వచ్చారని కూడా పట్టించుకోరేంటండి మీరు? సూర్య, నా కోడలు ఎక్కడ్రా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపాకరీ. మంగళే మంగళకరే మాంగళ్య మంగళప్రభే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహి మే సదా. ఏమిటి నాన్న అలా చూస్తున్నారు? అమెరికాలో 4 ఏళ్లు ఉండి రాగానే నాన్న నేర్పించిందంతా మర్చిపోతాననుకున్నారా? అది కాదమ్మా. నేను నాన్న కూతుర్నని ఏనాడు మర్చిపోలేదు. అందుకే మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు ఇవేవీ నేను మర్చిపోలేదు. నీలాంటి బిడ్డను పొందటానికి
నేనెంతో అదృష్టం చేసుకున్నానమ్మా. ఓ బావా, అదృష్టం అంతా నీదే కాదయ్యా. ఈ బంగారు తల్లిని నా ఇంటి కోడలుగా పొందాను చూడు. నేనయ్యా అసలైన అదృష్టవంతుణ్ణి. ఎంత మాట. అంతా దీర్ఘసుమంగళిగా వర్ధిల్లమ్మా. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? బాబు గారు, నేను నా భర్త పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చాం. ఈయన నీళ్లు తేవడానికి కొలంలోకి వెళ్ళాడు. అక్కడ పాము తేలో కలిసినట్టుంది. ఇప్పుడు ఏం చేయను బాబు గారు? అమ్మా దేవి, అన్యాయంగా నా తాళిని తెంపేశావేంటమ్మా? నువ్వు తల్లివా? కాదు కాదు, నువ్వు రాయివి. చాలే ఆపు. ఏంటలా నోరు బారేసుకుంటున్నావు? బుద్ధుందా లేదా నీకు? ఎవరనుకుంటున్నావు ఆ తల్లిని? శక్తి దేవత. తనను నమ్మిన వారిని ఏనాడూ వదిలిపెట్టదా అమ్మ. నీ భర్తకు ఏది ఏమైనా సరే ఆ తల్లి ఖచ్చితంగా కాపాడుతుంది. అమ్మా దేవి, నిన్నే నమ్ముకుని వచ్చిన ఈమె భర్తని కాపాడు తల్లి. నా భర్త బతికాడు బాబు గారు, నా భర్త బతికాడు. తాత, ఈ దేవికి అన్ని శక్తులున్నాయా తాత? అవును బంగారు. ధర్మాన్ని వదలకుండా ఉన్న వాళ్లను ఆ తల్లి వదలకుండా రక్షిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా నడిచే వాళ్లను ఆ తల్లి తప్పకుండా దండిస్తుంది. పొరపాట్లను ఒప్పుకుంటే ఆ తల్లి కరుణించి క్షమిస్తుందమ్మా. అంత కరుణామయ తల్లి ఆ తల్లి. అలా అయితే ఆ దేవి కథ తెలుసుకోవాలనుంది తాతయ్య. నా తాళి భాగ్యాన్ని నాకు కరుణించిన ఆ తల్లి కథ వినాలనుంది బాబు. సూర్య, నేను నీకు చిన్నప్పుడు నేర్పించిన ఆ పాటను నువ్వే పాడు నాయనా. పాడు. రండి రండి, త్వరగా రండి. అవతల నేను వేరే చోటకి దగ్గరానికి వెళ్ళాలి. కూర్చోండి. ఇది వేలుగు పెట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. అయ్యా, ఆ వినం తీసి ఆకు మీద పెట్టండి. అయ్యా, నేను చెప్పినట్టుగా చెప్పండి. మాతృ సోదరీ పిండం తద్యామి అవధ్యేవద్ధాన్య ఆకాశతోషాణా. ఆగు, నువ్వన్నావే ఆ మంత్రానికి అర్థమైంది. తమ తల్లి చెల్లి ఆత్మలకు శాంతి కలిగి స్వర్గ ప్రాప్తి అవ్వాలి అని. కాదు 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 కాదు, ఆ నరసింహం గాని కుటుంబం వాళ్ళంతా పైకి పోయినాకే నా తల్లి చెల్లి ఆత్మ పైకి పోవాలా? అంతవరకు ఇక్కడే తిరుగుతా ఉండాలా? దానికి మంత్రం చెప్పు. అలాంటి మంత్రాలు ఏమి ఉండవండి అయ్యా. కొత్త మంత్రం కనుక్కో. కనుక్కోవడానికి కనుక్కో చెప్పు. కనుక్కుంటా 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 కనుక్కుంటా. అయ్యయ్యో, 100 రూపాయలు దొరుకుతాయని ఆశపడి ముందు నష్టపోయిన దగ్గర తగులుకుపోయిన డబ్బా. వీడే మనుషుడా రాక్షసుడా? ఎక్కడా లేని మంత్రాలు కావాలంటున్నాడు. వీడేనాడు జతి కాకైపోయినని తింటాడు. వీడి తగ్గిన ఏనాడు పెడతాను. నరసింహం గారి కుటుంబం పైకి స్వాహ. ఆ నరసింహం గారు కూడా సూర్యం గారు అమెరికా నుండి వచ్చేసారయ్యా. నా కొడుకు మళ్ళీ వచ్చినాడని పళ్ళికిలిస్తూ వార్తలు మోసుకొచ్చినావేందిరా? వాణ్ణి అక్కడికక్కడే ఇరగదీసి నరికి నరికి పోగులు పెట్టుంటే నీకు మాలేసిన ఆస్తిలో సగభాగం ఇచ్చుండేవాణ్ణి కదరా పోసడికే. ఇన్ని రోజులు ఎవడి కోసం ఎదురు చూస్తుండానో నా కొడుకు అయిపోయినాడు. వాడికి వాడి కుటుంబీకులందరికీ మంగళం పాడేస్తా, పిండం పెట్టిస్తా. ఏమండి ఏమండి, నేను అరే నీకు సిగ్గేస్తుంది, నాకేం వేస్తుందంటే ఎవరైనా చూస్తారండి. చూస్తే చూడండి, ఇవన్నీ చక్కగా నేర్చుకుంటారు. నీ అందచందాల ఆటపాటలతో అలా 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 ఏవేవో లోకాలకి. సిగ్గేస్తుందండి. ఇంకెన్నడు నువ్వు సిగ్గే పడకుండా చేస్తాను. వాణ్ణి లేపేస్తాను.
నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. చంద్రబాబు గారు, ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పి ఆ పుణ్యాకోట్ల బుద్ధి చెప్పాల్సిందే. అవును బాబు, ఈ రోజు వాళ్ళ పని పెట్టేయాలి. చూడండి, నాకు సాయం చేస్తారా మీరంతా? సాయం అంటారేంది బాబు, మీకోసం మా ప్రాణాలైనా ఇస్తాం. ఓకే ఓకే ఓకే. ఇక్కడ జరిగిన విషయం నాన్నగారికి ఎవ్వరూ చెప్పకూడదు. బాబు, అవును, నేను వాడితో గొడవ పడ్డానని నాన్నగారికి తెలిసిందనుకోండి, నేను ఇలా మీతో సంతోషంగా ఉండడానికి కుదరదు. మళ్ళీ అమెరికాకి పంపించేస్తారు. వద్దు బాబు, మీరు మాతోనే ఉండిపోవాలి. తప్పకుండా మీతోనే ఉంటాను. మీరందరూ ధైర్యంగా వెళ్ళండి. తాతయ్య, ఈ రోజు అమ్మోరి అలంకారం భలే బాగుంది కదూ? అవును తల్లి, ఆ తల్లి అందచందాలు చూడడానికి 2 కళ్ళే కావు, ఎన్ని కళ్ళున్నా చాలు. అంత చక్కని తల్లి ఇంకెక్కడా లేదు. అయ్యయ్యో తాతయ్య, మంటలు! తాతయ్య, అట్నుంచి కూడా వస్తున్నాయి. అమ్మా తల్లి, పెద్దమ్మ తల్లి, అమ్మా కరుణించు తల్లి. జగదంబ, మమ్మల్ని కాపాడావా తల్లి, మమ్మల్ని కాపాడావా తల్లి, కరుణామయి జగదంబ. అయ్యారు, ఇదంతా ఎదవల పనేనండి. ఆ నీచ నికృష్టుల వల్ల ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే నేను ఎక్కడి నుంచి రావద్దురా బాబు అని మొత్తుకున్నాను. నా మాటకి అసలు విలువ ఉంటేగా. లేదు మావయ్య, ఇందులో ఆయన తప్పేం లేదు. నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. దేవి పుట్టాక అమ్మ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించి విజయదశమి ఉత్సవం కూడా చూసుకుని వెళ్ళొచ్చని వచ్చాం. అదీ కాకుండా అమ్మ ఊరికే కల్లో కనబడుతోంది. అందుకే ఇలా. ఆ సంగతి సరేనమ్మా, కానీ వాళ్ళు నా బిడ్డను నరికేసి మన వంశాన్ని నిర్వంశం చెయ్యాలని పొంచి చూస్తున్నారమ్మా. అలానే వాళ్ళందరికీ భయపడి జీవితం అంతా చేతులు కట్టుకుని పిరికివాట్లా బతకమంటారా? నో, ఒక్కరోజు బతికినా సరే నేను వీరుడిలాగే బతుకుతాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అందరూ కత్తి కఠారి అంటూ నరుక్కుంటూ పోతే గోదావరి నదిలో నీళ్లు కాదురా, రక్తం పారుతుంది. రక్తాన్ని పారించే ధర్మాన్ని కాపాడాలని ఉంటే నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. అరే సూర్య, విన్నావుటే నీ ముద్దుల కొడుకు మాటలు. నా కొడుకు అనే దానిలో తప్పే ఉందండి.
ఎన్ని రోజులని వాళ్ళకి ఇలా భయపడుతూ బతకమంటారు? వాళ్ళు ఎంత కరుడు కట్టిన వాళ్ళు తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావేంటే? ఇంత చిన్న విషయానికి ఎందుకండి అంత తలబాదుకుంటున్నారు? ధర్మాధికారుల కుటుంబానికి ఆ తల్లి శ్రీరక్ష ఉంది. మన కుటుంబాన్ని మట్టు పెట్టడానికి వాళ్ళు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా ఆ తల్లి మన వెన్నంటి ఉండి రక్షిస్తూనే ఉంటుంది. ఆ దుర్మార్గుల వల్ల నా అల్లుడి గారికి ఎలాంటి ఆపద ఉండదులేమ్మా. నాన్న, రాత్రి దేవస్థానానికి వెళ్ళొస్తుంటే నా బిడ్డని మంటల్లో కాల్చి చంపాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీ అల్లుడు గారి ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. నాకు చాలా భయంగా ఉంది నాన్న. ఆ తల్లి నేను ఎదుట పెట్టింది సాధారణమైన కుంకుమ కాదమ్మా, అది సాక్షాత్తు సౌభాగ్య కుంకుమ. నాన్న, ఏమిటి నాన్న మీరనేది? నాకు మీ అమ్మకు వివాహమై ఎన్నో ఏళ్లు గడిచినా మాకు సంతానం కలగలేదు. ఒకరోజు నేను మీ అమ్మ ఎంతో ఆర్తిగా పెద్దమ్మ తల్లికి మొరపెట్టుకుంటూ ఉండగా దేవి, సదా నువ్వే గతి అని నమ్ముకున్న మాకే సంతాన భాగ్యం లేకపోతే ఇక మా జన్మలకు సార్థకత ఏముంటుందమ్మా? నేనే నిన్ను ఆస్తులివ్వు అంతస్తులివ్వు అని అడగటం లేదు. ఒకే ఒక్క బిడ్డ నువ్వు తల్లి. నా కడుపు పండించి ఒక బిడ్డనిస్తే అందుకు ప్రతిఫలంగా నా ప్రాణాలని కర్పిస్తాను తల్లి. ఏంటంటే అలా చూస్తున్నారు? ఆ తల్లి అలా అనుగ్రహిస్తే అంతకన్నా ఈ జీవితానికి ఇంకేం వద్దండి. నాకు అమ్మ అనిపించుకునే భాగ్యం వస్తే ఆ తల్లి కోసం నా ప్రాణాలైనా ఇస్తానండి. అప్పుడైనా ఆ దేవికి కరుణ పొంగి కరుణిస్తుందేమోనండి. ఆ దేవి అనుగ్రహించింది. నీ తల్లి గర్భవతి అయింది. ఓ అర్ధరాత్రి తనకు నొప్పులొచ్చి ప్రసవానికని ఆస్పత్రికి తీసుకుని వెళ్తూ ఉంటే త్వరగా పోనీవయ్యా, త్వరగా పోనీ. నొప్పులు ఎక్కువ అవుతున్నట్టున్నాయి, త్వరగా పోనీ నాయన. ఏంటయ్యా, ఎందుకు ఆగింది? అదే అర్థం కావట్లేదు స్వామి. గుడికాడ నుంచి బండి ఎలాగోలా పోనీ. అయ్యో స్వామి, వర్షం వచ్చేలాగా ఉంది స్వామి. అమ్మగా నా గుడిలో తీసుకెళ్తాం స్వామి. ఇలా ప్రసవం జరిగే సమయంలో దేవస్థానంలోకి వెళ్ళకూడదయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దమ్మ తల్లి తప్ప వేరే దిక్కులేదు స్వామి. నా మాట వినండి స్వామి. అమ్మా, పెద్దమ్మ తల్లి. పార్వతి, నీకేం భయం వద్దు. ఇది ఆ తల్లి సన్నిధి. అంతా మంచి సోషి. మెల్లిగా మెల్లిగా కూర్చో. నా వల్ల కావటం లేదండి. త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. త్వరగా వెళ్ళండి. ఇదిగో వెళ్తున్నా. అయ్యా, సరే అయ్యా. వెళ్ళండి. జాగ్రత్త. ఎవరమ్మా నువ్వు? నేనెవరో ఎరుక కాలేదా? ఇంతకు ముందు నిన్ను ఎక్కడ చూశానో జ్ఞాపకమే రావటం లేదే. వెనక కొన్ని దినాల కింద నువ్వు ఇక్కడకు వచ్చి నాకు గనక ఒక కూననిస్తే అందుకు నా ప్రాణాలనే ఇస్తానంటివి కదా తల్లి. అది కూడా జ్ఞాపకం లేదా? అమ్మా, నువ్వా?
తల్లి ఆది పరాశక్తి, నన్ను అనుగ్రహించావా? నాకు పురుడు పోయడానికి నువ్వు మంచాసాని అయ్యావా? అమ్మా పెద్దమ్మ తల్లి, నీ చేతుల్లో ఉన్న నా బిడ్డ మహాభాగ్యం చేసుకుందమ్మా, మహాభాగ్యం చేసుకుంది. అమ్మా నేను నీకిచ్చిన మాటను నేను మర్చిపోలేదు తల్లి, నేను మర్చిపోలేదు. పార్వతి, నువ్వు పొందిన వరాల వల్ల, నీ సుకృతాల వల్ల నీకొక బిడ్డ పుట్టిన తక్షణం నువ్వు నాలో లీనం కావాలన్నది విధి. అందుకే ఆనాడు నాకు ప్రాణాలిస్తానన్నావు. అమ్మా నా ప్రాణాలు నీలో నిరాటంకంగా కలవని. అయితే నాదొక చిన్న కోరిక తీర్చవా తల్లి? నేను నీలో కలిసే ముందు నీ అఖండ గాయత్రి రూప దర్శనాన్ని నాకు కలిగించవా తల్లి? ఆ దర్శనం అవుతుండగానే నన్ను నీలో ఐక్యం చేసుకోమ్మా. నేను డాక్టర్ని తీసుకుని వెళ్లేలోగా మీ అమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళింది. ఆ పైన అక్కడ జరిగిందంతా తెలిసింది. అమ్మా రాజేశ్వరి, ఎలాంటి సందర్భంలోనూ నీ నుదుట కుంకుమ లేకుండా ఉండొద్దమ్మా. జాగ్రత్తగా ఉండాలి. ఆ కుంకుమ నీ నుదుట చెరగకుండా ఉన్నంత వరకు నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉంటావని ఆ తల్లి నా కలలో కనిపించి వరమిచ్చిందమ్మా. ఇకనైనా నా అల్లుడి జీవితానికి ఏ ఆపద రాదు అని నమ్ముతావా అమ్మా? నమ్ముతాను నాన్నా, నమ్ముతాను. ఆ దేవి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. నమ్ముతాను. హ్రీం కాపాలి, క్లీం కాపాలి, హ్రూం కాపాలి, జ్వాలా కాపాలి. మానవ రక్తాభిషేకం సమర్పిస్తుండా నా పెండ్లాము ఆత్మను ప్రత్యక్షం చెయ్యి మాత. భవాని, నేను నీ మొగుణ్ణి చెప్తాండా. ఆ నరసింహంగాడి కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యి. నా అన్న కుటుంబాన్ని నేను నాశనం చెయ్యను. ఒక మొగోనికి వాని మొదటి శత్రువే వాడు తాళి కట్టిన ఆడది. వెళ్ళు. ఈ వీరమ్మ కడుపమంట చల్లారిపోవాలి. పోతుందా? ఏందమ్మా నువ్వు అనేది? నా కడుపు ఇక్కడ ఇంత కాలిపోతుంటే ఆ నరసింహంగాడి కుటుంబం అంతా సంబరాలు చేసుకుంటున్నారా? సంబరాలు. అమ్మా అవును కొడుక, ఆ తల్లి శక్తి వాళ్ళ మీద ఉన్నంత వరకు వాళ్ళను ఎవరు ఏమీ చేయలేరు. అమ్మా, నేను నేర్చుకున్న మంత్రశక్తి విద్యలతో ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. మంత్రశక్తి కన్నా దైవ భక్తికే శక్తి ఎక్కువ కొడుకు. దానికి నన్ను ఏం చేయమంటావమ్మా? చెప్పు. ఆ దేవి గుడిలో జరిగే విజయదశమి ఉత్సవాలు ఆపేయాలి. దానికి దీనికి ఏందమ్మా సంబంధం? ఉంది. ఆ పెద్దమ్మ తల్లి గుడిలో కొన్నేళ్ల క్రితం జరగవలసిన విజయదశమి పండగ ఆగిపోయినందుకు ఆ పెద్దమ్మ తల్లి కోపానికి బలైన ఆ ఊరు అల్లకల్లోలమై అత్తలాకొతలమై రోగ రుజనాలతో నలిగి నలిగి మండి మండి శ్మశానమైపోయింది. అదే గతి మళ్ళీ ఆ ఊరికి దాపురించాలి అంటే వచ్చే దసరా పండగ ఎలాగైనా ఆగిపోవాలిరా.
ఈ క్షణం నుంచి ఈ ఊరు కష్టాల గడ్డైపోయింది కొడుక. ఈ నరసింహంగాడి కుటుంబం సర్వనాశనం అయిపోయినట్టు. నాయనా వద్దు నాయనా. అంటించు నా మాట నాయనా. అంటించరా నా కొడక. నీ అబ్బా ఒక్క నిమిషం చేతిలో కాలుతున్న కర్పూరం పెట్టుకున్నందుకే నీకు ఇంత ఇదైంది కదా. నా అమ్మ అవమానంతో ప్రాణాలనే బలి చేసుకున్నదిరా. నా మనసు ఎంతగా మండిపోవాలా నాయనా. కానీ కానీ ఇంతైనా ఆ నరసింహంగాడు సకుటుంబంగా నేను మసి చేస్తాను నాయనా. నేను మసి చేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే నా కొడుకు కుటుంబాన్నంతా కసితీరా మసి చేస్తాను. అనపెట్టు కసితీరా మసి చేస్తాను. చేస్తాను నాయనా, చేస్తాను. ఏంటరా ఏం జరిగింది? మాట్లాడరే, ఎందుకంతా మౌనంగా ఉన్నారు? మరి ఏం లేదయ్యా, దసరా ఉత్సవం ఆగిపోయిందంటే. ఆగితే ఈ ఊరికి ఏదైనా అవుతుందా అని భయం. నేననేది అది. ఏమిటి శాస్త్రి గారు, మీరు కూడా అలా పిచ్చిగా మాట్లాడతారు? ఉత్సవం ఆగిపోతే అందరం కట్టకట్టుకుని పోతావా? ఈ తల్లి ఇలాంటి తల్లి కాదు, మహాశక్తులున్న తల్లి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బావగారు, దేవికి ఇంతవరకు రోజుకి 2 సార్లు పూజలు చేస్తున్నారు. ఇకపైన 3 సార్లు చెయ్యండి. అలాగైనా తల్లి మనసు కరిగి ఏ ఆపదలు రాకుండా అందరినీ కాపాడుతుంది. అయ్యో బాబు గారు, నా బిడ్డని తల్లి కాపాడుతుందా బాబు గారు? ఎవరమ్మా నువ్వు? నేను పక్కూరు నుంచి వచ్చాను. దేవి దర్శనం కోసం వచ్చాను బాబు గారు. నా బిడ్డకి ఇలా ఎందుకైందో అర్థం కావటం లేదు బాబు గారు. నాకు భయంగా ఉంది బాబు గారు. నాకు భయంగా ఉంది. ఏమి భయపడక్కర్లేదు. నువ్వు దేవిని నమ్ముకున్నావు. ఆ తల్లి తనని నమ్ముకున్న వాళ్ళ చెయ్యి ఏనాడు వదలదు. ఏది ఆ బిడ్డని లైవ్. అమ్మా జగన్మాత, ఆ బిడ్డకు ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. నా బిడ్డను చంపేసింది. అయ్యో లక్ష్మి, 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 లక్ష్మి. ఒరే బాబా, నేను ఆసుపత్రికి తీసుకెళ్ళినా నా బిడ్డ బతుకుంటేదేమో కదరా. న్యాయంగా నా బిడ్డ ప్రాణాలు తీసి నాకు దూరం చేసావు కదరా. నాకు దూరం చేసావు. నువ్వు బాగుపడవురా. ఏంటమ్మా ఏమిటి ఇదంతా? ఆ రోజు విజయదశమి ఉత్సవాల్లో ఒక అమాయకురాల్ని బలి తీసుకున్నావు. ఈ రోజు నిన్నే నమ్ముకుని వచ్చిన ఒక పసిపిల్ల ప్రాణాల్ని తీసుకున్నావు. ఏంటి, ఎందుకు ఇదంతా? మేము ఏం తప్పు చేసామనమ్మా? 7 తరాల ముందు నుంచి నిన్నే పూజిస్తూ నమ్మినందుకు ఇదే నువ్వు చూపించే దయా? చెప్పమ్మా, మాట్లాడు తల్లి, మాట్లాడు. సామి కుర్రు ఏది ఎట్టయితదో ఎరక చేసే ఎరకసాని నేను అయినా నిన్నే అడుగుతుండా.
ఎందుకు స్వామి ఆ తల్లి మీద అంతగానం కోపం వచ్చింది నీకు? ఏంటమ్మా దేవత? ఇదొక దేవత? ఒక చిన్న బిడ్డని కాపాడలేని దేవత ఉంటేనే లేకుంటేనే. ఈవిడికెందుకమ్మా 3 పూటల పూజలు? ఎందుకు చేయాలమ్మా పాలాభిషేకాలు? ఎందుకు చేయాలి పంచామృతాభిషేకాలు? ఎందుకు హారతి కర్పూర సేవలు? ఎందుకమ్మా? స్వామి నేను అంటానని కోపం చేసుకోబోకు. మీరు దేవికి పాలాభిషేకం చేసే దేనికి? చేసిన పచ్చి పాపాలు కడుక్కొని దానికి. ఒంటిలో ఉన్న పంచేంద్రియాలు సరిగ్గా పనిచేయాలని మీరంతా ఆ దేవతకు పంచామృతాభిషేకాలు చేస్తారు. చీకట్లు కమ్ముకున్న బతుకులకి ఎలుగులొస్తాయని ఆశపడి ఆ దేవతకు ఆరతులు పడతారు. ముప్పొద్దుల పూజలు ఎందుకంటివి కదా స్వామి? అదా దేవికి కాదులే, మీకందరికి ముప్పొద్దుల తిండి దొరకాలని, అదా దేవికి జ్ఞాపకం ఉండాలని. ఎరుకైందా స్వామి ఇప్పుడైనా ఆ దేవి సంగతి? మనిషి చేసేదంతా తన కోసమే చేసుకుంటాడు, పైకి మాత్రం ఆ దేవి పేరు పెడతాడు. కుర్రో కుర్రు, ఏం మనుషులయ్యా మీరు? అవు స్వామి, మంచిదిగానైతే అంతా నేనే చేసినా అంటారు. అదే చెడ్డదైతే ఆ దేవత నెత్తి మీద వేస్తారు. మనిషికి పూర్వజన్మల కర్మల ఫలాలనేవి ఉంటాయి కదా, అయి మర్చిపోతారేంది స్వామి? ఏమిటమ్మా కర్మఫలం? ఎక్కడమ్మా కర్మఫలం? ఆ కర్మఫలాన్ని మార్చగలిగే దేవత అసలైన దేవత. దాన్ని మార్చలేని దేవత ఉంటేనే లేకుంటేనే. అలాంటి దేవతతో నాకు పని లేదు. అలాంటి దేవతతో నాకు పనే లేదు. ఆవేశపడకండి బావగారు. ఆ తల్లి చేసే ఏ పనిలోనైనా ఏదో ఒక అంతరార్థం ఉండే ఉంటుంది. నాకు ఏ అంతరార్థాలు అక్కర్లేదు బావగారు. ఏ కారణాలతో పని లేదు. నాకు ఈవిడ ఆవశ్యకత లేదు. ఈవిడ అవసరం లేదు. లోకంలో దేవుళ్ళని నమ్మని వాళ్ళంతా ఎలాగో అలా బతకడం లేదా? బావగారు తొందరపడుతున్నారు. బావగారు, ఈ దేవుళ్ళని ఎక్కువగా ఎవరు పూజిస్తారో, ఎవరు ఎక్కువగా నమ్ముతారో వాళ్ళనే శోధించి పరీక్షిస్తారండి వీళ్ళు. బావగారు నా మాట చాలు బావగారు, చాలు. ఈ తల్లిని నమ్మినందుకు గారు నాకు జరిగిన ఈ మర్యాద చాలు బావగారు. ఈ మర్యాద చాలు బావగారు. ఇచ్చిన మాటను నెరవేర్చుకునే యోగ్యత లేని వాణ్ణి నేను పెట్టుకుని ఏం ప్రయోజనం బావగారు? ఏం ప్రయోజనం? నా మాట వద్దు శాస్త్రి గారు, ఇంకెవరి మాట నేను వినను. నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు. ఈవిడ సావాసం అక్కర్లేదు. కావాలంటే మీరే పూజలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అభిషేకాలు చేసుకోండి, పంచామృత అభిషేకాలు చేసుకోండి. నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు. నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు. బావగారు కాపాలి, నా ముద్దుల బిడ్డ ఆత్మను రప్పించు, రప్పించు కాపాలి. రక్తాజగం, రక్తాజగం. మా మోహిని, నీవైనా నీ అబ్బా అనుకున్నది సాధిస్తావా అమ్మా? నేను సాధిస్తానన్నా, తప్పకుండా సాధిస్తా. ఆహా, నువ్వు నా కూతురువమ్మా, నా కూతురువి. వెళ్ళు, వెళ్ళమ్మా. కాపాలి. దేవి, దేవి, దేవి. చమ్కి ఇలారా. ఏందమ్మగారు? దేవి ఎక్కడే కనిపించడం లేదు. అది ద్రాక్ష తోటకి వెళ్తానని సిన్నాత అంటుంటే విన్నానమ్మగారు. ఎల్లారో లేదో తెలియదండి. అది ఎప్పుడు ఇంతే. పుట్టినరోజు కదా, రెడీ అవ్వాలని కూడా తెలియదు. ఎప్పుడు ఆట ఆట ఆట. వెళ్ళి తీసుకురాపో. వెళ్ళి. అట్టాగేనమ్మగారు.
ఏంటి ఇలా బురద పూసుకొచ్చావు? ఏం చేసొచ్చావే? మాట్లాడవే. ఎక్కడ పొరలొచ్చావు? అయ్యో చూసారా ఇది నోరే విప్పట్లేదు. చెప్పమ్మా. మాట్లాడవే. రాజీ ఏదో అలా ఫ్రెండ్స్ తో ఆడుకుని వచ్చి ఉంటుంది. వదిలే. చెంకి అయ్యగారు దేవిని తీసుకెళ్లి స్నానం చేయించి వెంటనే తీసుకురా. అటగనండి. వెళ్ళమ్మా. దేవమ్మా నేను నీకు తాను చెప్పిస్తాను రా. నా బుజ్జి కొండగదు. దానికి మీ గారాబం ఎక్కువైంది, అందుకే ఒక్కరి మాట వినడంలా. ఒప్పుకుంటున్నావండి, తప్పయింది. నువ్వెళ్ళు. నా మాటినమ్మా, నేనే తానం పోతాను. నేనే చేస్తాను. అయ్యో ఓహో, రండి బావగారు రండి. ఏంటి మనవరాలు పుట్టినరోజు పండక్కి బండెడు బహుమతులు తెచ్చినట్టున్నారే. నా చిన్నారి మనవరాలకి కాకుండా ఇంకెవరికి తీసుకొస్తాను బావగారు? నాకున్నది ఒకే ఒక్క మనవరాలు కదా. అంటే నీకు మాత్రమే మనవరాలు, నాకు మనవరాలు కాదా? అయ్యా బావగారు, మీకు నాకు ఒకే మనవరాలండి. తెచ్చండి. బాగున్నారా అల్లుడు గారు? మావయ్య గారు. నమస్కారం అమ్మా. రాజేశ్వరి, దేవి ఎక్కడమ్మా? స్నానం చేస్తుందన్నా, ఇప్పుడే వచ్చేస్తుంది. ఏంటి దేవి ఇది? బర్త్డే డ్రెస్ వేసుకోమంటే బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చావేమిటి? నలుపే నాకు ఇష్టమైన రంగు. ఏయ్, నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను, అదే రకంగా మాట్లాడుతున్నావేంటి? పోన్లే వదిలే రాజీ, ఏదో చిన్నపిల్ల ఇష్టపడి వేసుకుంది. నువ్వు కేక్ కట్ చేయమ్మా. ఏంటమ్మా దేవి అందరి వంక అలా చూస్తున్నావు? మిమ్మల్ని అందరినీ చూపు చూడాలని ఉంది. ఓకే, ముందు కేక్ కట్ చేయి. రాజీ, క్యాండిల్ చూదు. హ్యాపీ బర్త్డే. ఎవ్వరూ కదలొద్దు. నా మాట విని అందరూ మీ ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేయండి, లేదా అందరినీ చంపి పారేస్తాను. వణికిపోయారా? నేను లాస్ ఏంజల్స్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు డ్రామాలో ఒక దొంగ పాత్ర వేశాను. ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. ఊరి ఏం నటిస్తున్నావే పల్నాటి వీరనాగమ్మలాగా, నా బంగారు. అయ్యారు, దేవి అమ్మ చెప్తే లైట్లు ఆర్పేసింది నేనే. పసిబిడ్డ ఏదో అన్నది లైట్లు ఆర్పేసావా? అది మీసాల మీద చెప్తున్నావా? తాగుపోతే రా, అందరికి కేక్ పంచు. యాదవ రోయ మీసాలు వీడును. ఒక్క గడిలో అందరినీ ఎంత కంగారు పెట్టేసావే నా తల్లో. అందుకే నన్ను నీ మనవరాలు అంటారు. నా చిట్టి రాకా. దేవి, మా దేవి, ఏంటమ్మా పొద్దున ఇంత కోపంగా ఉన్నావు? ఏం జరిగిందమ్మా? నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను, కనీసం కాఫీ కూడా ఇవ్వట్లేదే. నీకింతవరకు కాఫీ ఇవ్వలేదా? ఉండి వాళ్ళ సంగతి చెబుతా. మహాలక్ష్మి, రాయిటు వస్తున్నా. నా మనోరాలు పొద్దున్న నుంచి కాఫీ అడుగుతుందట, ఎవరు ఇవ్వలేదట. నీకైనా బుద్ధి ఉండద్దు. పాలు పితికేవాడే రాలేదు, నన్నేం చేయమంటారు? పాలు పితికేవాడు రాలేదా? వాడు రాబోతే ఏంటంటే నేనే పితికేస్తాను. నాకేం పితకడం రాదా? రామ్మ వెళ్దాం, నేనే పితికేస్తాను. అదో పెద్ద గొప్ప, పితకడమే బ్రహ్మ విద్య ఏంటి? ఎంత ప్రేమో మనవరాలి మీద.
నానా ఏమైంది మన ఎద్దుకి? ఏం లేదు, కంగారు పడకరా. కొత్త కోడి కదా, ఎర్రబట్ట చూసింది, బెదిరిపోయింది. నా మనవరాలు సమయానికి వచ్చి కాపాడిందిరా. దేవి రామ్మా, పదనాన్న. దేవి ఇంటి దేవతరా. ఈ రోజు నువ్వు తప్పించుకుని ఉండొచ్చు, ఇక ముందు ఎప్పుడూ ఇలా తప్పించుకోలేవు. అమ్మా మహాలక్ష్మి, నీకు మాంగళ్య దోషం ఉందమ్మా. అందుకని నీ తాళిని తీసి ఆ దేవి పాదాల మీద పెట్టమ్మా. అమ్మవారి పూజతో పునీతమైన ఈ తాళిని మీ భార్య కట్టండి. ఓం శక్తి. అమ్మా మహాలక్ష్మి, ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్త ప్రాణాలకు ఏ గండమూ రాదమ్మా. ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్తకు ఏ గండము రాదా? ఎలా రాదో చూస్తాను. నానమ్మ నానమ్మ, తోటకు పోయి ఉయ్యాలుగుదామా నానమ్మ? నువ్వు తాత రండి నానమ్మ. విన్నావుటో పిల్లది ఏమంటుందో? నువ్వు దాంతో ఉయ్యాలుగాలట. నీది ఉయ్యాల ఊగే వయసని వెళ్ళి ఊగు. నన్ను మాత్రమే కాదండి, మిమ్మల్ని కూడా రమ్మంటోంది ఉయ్యాల ఊగడానికి. అవునే, ఇది పుట్టినప్పుడు మనం ఎలాగో దీన్ని ఉయ్యాల్లో వేసి ఊపలేదు, ఇప్పుడు అది మనల్ని ఊపుతానంటుంది. పద పద, దా ఉయ్యాల జంపాల. అమ్మో, ఇది కథలు ఉంటుందేంటో. మళ్ళీ పట్టు. ఏంటి కదలట్లేదు? ఊపు తాతయ్య, ఊపు నానమ్మ. ఉయ్యాల్లో వేసి ఊపాలంటే రోజుకు 4 సార్లు తినాలేమ్మా. నువ్వు ఊపవే. నా వల్ల కావట్లేదండి. ఇకనైనా మీ ఇద్దరికి వయసు అయిపోయిందని ఒప్పుకుంటారా? సరేనమ్మా, సరే సరే సరే, మాకు వయసు అయిపోయిందని ఒప్పుకుంటున్నావు, సరేనా? సరే, ఇప్పుడు మీరిద్దరూ కూర్చోండి, నేను ఊపి చూపిస్తాను. మమ్మల్ని ఇద్దరిని నువ్వెలాగమ్మ ఊపుతావు? అయ్యో, మీరిద్దరూ కూర్చోండి, ఆకాశానికి భూమికి వెళ్ళేలా నేను ఊపేస్తాను. పిల్ల ముచ్చట పడుతోంది, వేరే దారి లేదు. నాకు సరదాగానే ఉంది, నువ్వు కూర్చో. దేవి, రామ 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 రామ. అదే నేను వెళ్ళి కూర్చుంటున్నాను. నువ్వు కూర్చోవా, కూర్చో. నీకు భయం అయితే నన్ను గట్టిగా పట్టుకోవా. కూర్చోనమ్మా. ఏం చేస్తున్నావమ్మా? నేను దేవిని కాదు, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దయ్యాన్ని. అయ్యో
ఏమైంది అమ్మగారు? తాతయ్య ఉయ్యాల మీద నుంచి పడి చచ్చిపోయాడు. గెలిచినా నా గుండె మీద కొట్టిన మొదటి శత్రువును నా బిడ్డ మట్టు పెట్టింది. అమ్మా కాపాలి, నీ అండదండతో ఇదే తీర్న ఆ నరసింహంగాని కుటుంబంలో ఒక్కొక్కరిని ఏరేరి నా బిడ్డ సంపెయ్యాలా. అంతవరకు నాకు నిద్ర పట్టదు తల్లి. అంతా విధిలీల. ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళం అంతా ఏదో ఒక రోజు అలా వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఎవరికీ తప్పదిది. గుండె రాయి చేసుకోండి. నాన్నగారి హఠాత్ మరణం వల్ల అమ్మకి నాలిక పడిపోయింది. కాళ్ళు చేతులు స్వాధీనం లేకుండా పోయాయి. అమ్మని స్థితిలో చూస్తూ ఉంటే, నానమ్మ నానమ్మ నాకు తాతయ్యని చూడాలనుంది నానమ్మ. మాట్లాడు నానమ్మ. నానమ్మ నాకు తాతయ్యని చూడాలనుంది నానమ్మ. మాట్లాడు నానమ్మ. మాట్లాడు నానమ్మ. ఎందుకు మాట్లాడలేదు నానమ్మ? నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. మాట్లాడు నానమ్మ. నానమ్మ దేవి ఇలా రా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇలా చేస్తే దేవి కంగారు పడుతుంది. నాన్న ఏమంటుందో తెలియట్లేదా అమ్మా? తాతయ్య దేవిని మాత్రం విడిచిపెట్టలేదు, నన్ను కూడా విడిచిపెట్టిపోయాడని అంటుంది. నాకంతా అర్థమైందమ్మా. దేవిని వదిలిపెట్టి నాన్నగారు వెళ్ళిపోయారని చెప్తున్నావు కదా. అమ్మా అమ్మా, మనసు రాయి చేసుకోమ్మా. అమ్మా ఏంటిది? అమ్మా అమ్మా అమ్మా, ధైర్యం తెచ్చుకోమ్మా. ధైర్యంగా ఉండు. రాజీ, అమ్మని చూసుకో. నేనెవరో చెప్పాలని చూస్తున్నావా? తెల్లారి లోపల నువ్వు చచ్చావని చెప్పుకుంటారులే. ముసల్దానా, నేనిప్పుడు ఎందుకు వచ్చాను తెలుసా? నీ కథ ముగించేయడానికి. నీ కొడుకు పెళ్ళం వస్తోంది. నువ్వేదైనా తోక జాడిస్తే మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడే చంపి పారేస్తాను. అత్తయ్య, టాబ్లెట్స్ వేసుకోండి. పడుకోండి. ఏంటత్తయ్య? నన్ను ఇక్కడే పడుకోమంటున్నారా? అలాగే, ఇక్కడే పడుకుంటాను. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, నాన్నమ్మతో నేను పడుకుంటా. అత్తయ్య, ఇన్నాళ్ళు దేవిని బలవంతంగా మీ దగ్గర పడుకోబెట్టుకునేవారు, ఇప్పుడేంటి వద్దంటున్నారు? పసిపిల్ల ఆశపడుతుంది, పడుకోనివ్వండి. ఏ దేవి, నువ్వే నానమ్మని ఏదో ఏడిపించినట్టున్నావు, అందుకే నన్ను పడుకోమంటున్నారు, అవునా? అలాగే అత్తయ్య, నేనే పడుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా. దేవి,
చెప్పిన మాట వినాలి, మొండికేయద్దు. నేను ఇక్కడే పడుకుంటాను, కావాలంటే నువ్వు పడుకో, సరేనా? సరే, మీరిద్దరు ఇక్కడే పడుకోండి, నేను వెళ్తాను. ఇంకొంచెం వెనక్కి డాడీ. ఇంకొంచెం డాడీ. ఓకే. ఇంకా కొంచెం డాడీ. ఓకే, ఓకేనా? ఇంకొంచెం డాడీ. ఓకేనా? ఏంటండి మీరు? ఓ మై గాడ్, ఏంటి దేవి నువ్వు? ఏ దేవి, బుద్ధి లేదా నీకు? డాడీ ఇంకొక అడుగు వెనక్కి వేసింటే ఆయన ప్రాణాలే పోయిండేవి, తెలుసా? అవునా మమ్మీ, నాకు అస్సలు తెలీదు. నేను ఫోటో మాత్రం తీస్తున్నా. ఫోటో తీస్తుందంటే ఫోటో ఒక్కటిచ్చానంటే. ఏ రాజీ, చేసుకుంటున్నావంటే? ఫోటో తీయాలని ఆశపడింది, నేను పడిపోతానని తనకెలా తెలుసు? మీరు ఊరుకోండి, మీ గారాబం వల్లే ఇది ఇలా తయారైంది. ఈ మధ్య దీని చేష్టలు చూస్తుంటే గుండెలు అదిరిపోతున్నాయి, తెలుసా? ఓకే ఓకే, వదులు రామ్మా, నీకంట ఏం చక్కగా ఇష్టం కొనిస్తానంట. దేవి ఓకేనా? సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను అమ్మకి సోపేసి వస్తాను. ఏ రాజీ, కోపమా? మీరు ఊరుకోండి, ఇది ఆడుతున్న ఆటల వల్ల మీకు ఏదైనా అవుతుందేమో నాకు ఎంత భయంగా ఉందో తెలుసా? ఎందుకంత ఇదైపోతున్నావు? నీ నుదుట ఈ బొట్టున్నంత వరకు నాకే ఆపద రాదని మా మావగారు చెప్పారుగా. అది కాదండి, నేను అది లేదు ఇది లేదు, పద పద. అసలు నా మాటే పట్టించుకోరు మీరు. నీ నుదుట కుంకుమ ఉండేంత వరకు నీ మొగుడిని చంపడం కుదరదా? అయ్యగారు, చెన్నయ్య గారు. ఎవరు? ఎవరండి మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? మాది వెంకటాపురం అమ్మా. చెన్నయ్య గారితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమండి? ఎవరు మీరంతా? అయ్యా, మా ఊరుకు చిన్న నీటి సమస్య వచ్చిందయ్యా. మా పై ఊరు కామందు రామయ్య మాకు అసలు నీళ్లే వదలటం లేదు. ఈ సమస్యను మీరే ఎలాగైనా పరిష్కరించాలయ్యా. ఓహో, పెద్దయ్య గారు బతికున్నప్పుడు ఇట్లాంటి తగాదాలు వస్తే ఆయన వచ్చి పరిష్కరించేవారయ్యా, మాకు అండగా ఉండేవారయ్యా. ఆయన వెళ్ళిపోయి మేమంతా అనాథలయ్యామయ్యా. దయచేసి మీరే ఆయన స్థానంలో నిలబడి మా అందరికీ న్యాయం చేయాలి అయ్యగారు. వెళ్ళిరండి, మీ నాన్నగారి స్థానంలో నిలబడి న్యాయాన్ని కాపాడండి. పదండి.
రాజీ 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 ఏమైంది రాజీ? దయ్యం అండి, దయ్యం, మన ఇంట్లో దయ్యం ఉందండి. దయ్యం, నేను చూశాను. రాజీ కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. రాజీ ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ డ్రాప్ అయి ఉంటుంది. దయ్యం ఉందండి, నేను చెప్పాను వినండి. దయ్యం అదే అదే అక్కడ. నువ్వు దయ్యం చూసావు కదా? అక్కడే చూసాను. ఎక్కడ చూసావు? అవునండి. చూపించు చూపించు. ఇదో ఇక్కడే ఇక్కడే చూసానండి. రాజీ ఏమీ లేదు చూడు. ఇక్కడేనండి, ఇక్కడ చూసాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఏమీ లేదు చూడు, కళ్ళు తెరిచి చూడు చూడు. రాజీ లేదండి, ఇక్కడే చూశాను. నా పైకి వచ్చేసింది. నేను ఇక్కడే చూశానండి. రాజీ చూశానండి. నువ్వెక్కడో కన్ఫ్యూజ్ అయ్యావు. టెన్షన్ పడకుండా చెప్పు, ఎక్కడ చూసావు? ఎక్కడ చూసావు? కిచెన్ లో. కిచెన్ లో చూసావా? చూపించు 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 రాజీ. ఇక్కడ కూడా చూసానండి. చూపించరా? ఇక్కడ చూసానండి, రక్తం అంతా ఉండింది. నేను చూసానండి అక్కడండి. చూపించు రాజీ. నేను చూడు, నువ్వే చూడు రాజీ. ఏది? ఇక్కడ చూసానండి, ఇక్కడే చూసానండి. నన్ను నమ్మండి, తల లేకుండా మండు ఒకటే రక్తంతో. రాజీ 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 ప్లీజ్. రాజీ ఈ మధ్య నీ మనసు ఎందుకో నీ మనసులో లేదు. నువ్వన్నట్టు మన ఇంట్లో ఏ దెయ్యం లేదు. లేదండి, మన ఇంట్లో దెయ్యం ఉంది. నా మాట నమ్మండి, నమ్మండి. అది నీ భ్రమ. కాదండి, నా మాట నమ్మవా? దెయ్యం రాజీ నా మాట నమ్మవా? ధైర్యం తెచ్చుకో రాజీ. లేదండి, నేను చూసానండి. నా మాట నమ్మండి. ఏమీ లేదు రాజీ, ఏమీ లేదు. నమ్మండి. ఏ దెయ్యం లేదు రాజీ. ఏ మహాలక్ష్మి, నీ జీవితం ఇలా ఎందుకయింది అని ఆలోచిస్తున్నావా? మరి నా జీవితం ఎందుకలా అయిందో ఆలోచించవే. నేను కన్నీళ్లు కారుస్తూ కాళ్ళు పట్టుకున్నా రాతి బండలా నిలిచినావుగా. నిన్ను చంపేసి నీ ముద్దుల కొడుకుని కూడా చంపేస్తాను. ఏంటే పశ్చాత్తాపమా? జాలి చూపించాలా? ఆ రోజు నా మీద జాలి చూపించాలని ఎందుకు అనిపించలేదే? నిన్నేం చేస్తానో చూడు. అయ్యో అమ్మా నాన్న త్వరగా రండి. నానమ్మ నాతో మాట్లాడట్లేదు. అమ్మా నాన్న నానమ్మ నాతో మాట్లాడట్లేదు. నానమ్మ మాట్లాడవా? నానమ్మ నాతో మాట్లాడు. నానమ్మ నాతో మాట్లాడవా? నానమ్మ నానమ్మ నాతో మాట్లాడు. నానమ్మ నానమ్మ మాట్లాడు. నాతో మాట్లాడు. అమ్మా అమ్మా రాజీ నాన్నగారు
మనల్లందరినీ అమ్మా అమ్మా నాన్నమ్మ 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 నేను తాగిన నిజమే చెప్తాను, తాగపోయినా నిజమే చెప్తాను. మన దేవి అమ్మాయి గారు ఒంటి మీద ఉన్న దెయ్యం చేసిన ఘోరమైన దృశ్యాలు నేను కళ్ళారా చూశానండి అయ్యారు. నా మాట నమ్మండి బాబు. నిన్న మీరు ఇచ్చిన నెగిటివ్లు ప్రింట్లు వేసుకొచ్చాను సార్. వస్తాను సార్. రాజీ ఏమండి? ఏంటండి? రాజీ, ఈ ఇంట్లో దెయ్యం ఉందని నువ్వన్నది, ఆ సిద్ధు అన్నది నిజం. ఏమన్నారు? మీరు చూసారా? ఎక్కడ చూసారు? రాజీ, నిజం ఏమిటో తెలిస్తే నువ్వు షాక్ అవ్వచ్చు. ఏంటండి అది? మన దేవి ఒంటి మీద దెయ్యం అవహించి. లేదు, నేను నమ్మను, నేను నమ్మను. రాజీ, నా మాట నమ్ము. లేదు. ఈ ఫోటో చూడు. లేదు, నేను నమ్మను, నేను నమ్మలేను. అమ్మా, అమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఎందుకమ్మా మాకి పరీక్ష? మేమెవరికి ఏమన్యాయం చేసామని మాకి శిక్ష? ఏంటండి, నా బిడ్డకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను, నేను తట్టుకోలేను, నేను బతకలేను, నేను బతకలేనండి. బెంబేలు పడకు, ధైర్యం తెచ్చుకో. మనల్ని ఆ దేవి కాపాడుతుంది. ఆ తల్లి నమ్ము, ఆ తల్లి నమ్ము రాజీ. ఆ దేవి మనకు అన్యాయం చేయదు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా. దేవి, ఎక్కడికమ్మా వెళ్తున్నా? జలపాతం చూడాలి, జలపాతం చూడాలి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదమ్మా. అందుకే నేను, నువ్వు, డాడీ చూడ్డానికి వెళ్తున్నాం. సరేనా? సిద్ధా, ఫ్లాస్క్ రెడీ చేసావా? మిమ్మల్ని ఇద్దరిని చంపి పారేయడానికి అదే సరైన చోటు. ఏం బుజ్జి, ఏంటి ఏదో మూడీగా ఉన్నావు? ఏం లేదు నాన్న, ఈ రోజు మనం ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాంగా, అందుకే సంతోషంగా ఉంది. ఏంటి నాన్న, ఫాల్స్ కి తీసుకెళ్తానని చెప్పి గుడికి తీసుకొచ్చావేంటి? ముందు దేవి దర్శనం, ఆ తర్వాత వాటర్ ఫాల్స్. ఓకేనా రాజీ? దిగు. దేవి, దిగమ్మా. దిగు దేవి. నేను దేవిని కాదు, మీ అమ్మను మీ నాన్నను చంపేసిన దాన్ని. ఈ రోజు నిన్ను, నీ పెళ్ళాన్ని చంపేస్తాను. దేవి, దేవి, మోహన్ గారు కొంచెం బైక్ ఇస్తారా? తీసుకెళ్ళండి సార్. థ్యాంక్స్. దేవి, దేవి,
నాకెందుకమ్మా ఈ పరీక్ష? నువ్వు శక్తి ఉన్న దేవతవైతే నా కూతుర్ని నా భర్తని కాపాడు. ఎందుకమ్మా నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నా? అమ్మా, ఈ దేవి కోసం దేవస్థానం కట్టించి 7 తరాల నుంచి పూజా పునస్కారాలు చేస్తున్నావమ్మా. కానీ ఎందుకో ఈ దేవి పరీక్ష మీద పరీక్ష పెడుతోంది. నా బిడ్డ ఒంట్లో పిశాచం ఉందమ్మా. ఎందుకమ్మా నవ్వుతున్నావు? మీ కుటుంబంలోకి ఆ పిశాచి వచ్చి చేరడానికి కారణం మీ మావగారే కదా? పూర్వజన్మ కర్మఫలం వల్ల ఆయుష్ తీరిపోయిన ఒక పసిదాని కోసం మీ మామ ఆ తల్లితోనే పనిలేదని కోపగించుకుని వెళ్లిపోయాడు. మరి మిమ్మల్ని ఆ తల్లి ఎలాగమ్మా కాపాడుతుంది? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మా మామయ్య గారేదో కోపంలో దేవుళ్లే లేరని వెళ్లిపోయినంత మాత్రాన ఆ దేవి మమ్మల్ని కాపాడకుండా పోవాలా? ఆవిడ శాంత స్వరూపిడా లేక రాక్షసా? తోడబుట్టిన వాళ్లైనా కన్నవాళ్లైనా రమ్మని పిలిస్తేనే కదా వచ్చి వెళతారు. మీకు మాత్రం ఆహ్వానాలు గౌరవాలు అన్నీ కావాలి. ఆ దేవి మాత్రం పో అంటే పోవాలి, రమ్మని పిలవకుండా వచ్చి మిమ్మల్ని కాపాడాలి. ఇదెక్కడి న్యాయం? అమ్మా, తన రక్తమే నీ నుదుట తిలకమై ఉంది కదా, నీ భర్తకు ఏ ఆపద రాదు. నాకేం అర్థం కావడం లేదు. ఆ తల్లి నమ్మిన వాళ్లను ఏనాడూ చెయ్యి వదిలిపెట్టదు. ఆ తల్లిని నమ్ముకో తల్లి, ఆ తల్లే అంతా చూసుకుంటుంది. దేవి దేవి స్వామి స్వామి ఈ కారులో వచ్చింది నా బిడ్డను చూసారా? వచ్చింది నీ బిడ్డ కాదు. స్వామి ఏంటంటున్నారు? అది నా కన్న కూతురు. మీరు చూసారా? ఎటు వెళ్ళింది? తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది. స్వామి, నీ బిడ్డ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నా మాట నమ్ము. ఓం శక్తి. ఓం సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే స్వాహా. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై స్వాహా. ఓం శక్తి. రా. ఓం కాళీ. ఎవరు నువ్వు? ఎవరు 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 నువ్వు? నేను మోహిని. బావా, నా పగటి కలలు ఫలిస్తాయా బావా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఈ ప్రపంచంలో కొందరికి కీర్తి మీద పిచ్చి, కొందరికి భోగాల మీద పిచ్చి, నాకు నా బావ మీద పిచ్చి. ముందు ప్రేమంటే ఏమిటో అర్థం చేసుకో. అవసరం లేదు. నేను నా బావని అర్థం చేసుకున్నాను. నా బావ నన్ను అర్థం చేసుకుంటే చాలు. అంతే. సరే, ఇప్పుడేంటి? ఈ రోజు నా పుట్టినరోజు. నేను అనుకున్నదంతా, ఆశించిందంతా నాకు జరగాలని ఆశీర్వదించు బావా. ప్లీజ్ బావా. గుడ్ లక్. ఏందే వాడితో తిరుగుతా ఉండవు? వాడు కనపడితే ముక్కలు ముక్కలు చేయాలని చూస్తా ఉంటే ఇదే గాని నాయన చూస్తుంటే కండు బీకి కారం పడి చల్లెటాడు. ఏమైందిరా? ఇది చేసి వచ్చిన పని ఏందో తెలుసా నాయన? ఏం చేసిందిరా? ఏం చేసింది? నేనెవడి తలకైనైతే నరుకుతామనుకుంటున్నాను ఆ సూర్యంగాడితో కులుకుతా ఉండాది ఇది. బిడ్డ, వాడు వాగుతా ఉండేది నిజమేనమ్మా?
ఏందమ్మా? మాట్లాడు, మాట్లాడవే. అవును, నేను బావనే ఇష్టపడ్డాను, బావనే పెళ్లి చేసుకుంటాను. 25 కక్షలన్నీ మరిచి మళ్ళీ మీ అన్నగారితో కలిసి సంబంధాలు గలపాలని చూస్తున్నావా ఏంటి? నా కూతురు నా తోడబుట్టిన అన్న కొడుకునే ప్రేమిస్తోంది, ఇందులో తప్పే ఉంది? వయస్సు వచ్చిన ఆడబిడ్డ తప్పు చేస్తే దాని కన్న తల్లే కదా శిక్ష అనుభవించాలి. రేపది వాడెంబడి వాడి లేచిపోతే ఎవరికి అవమానం, ఎవరికి అవమానం? నేనెవరితోనూ లేచిపోవట్లేదు నాన్న, నేను నీ కూతుర్ని నాన్న. నాన్న, మీ కూతురి ఒంట్లో పారుతుంది మీ రక్తమే నాన్న. నాకు మీ గౌరవమే ముఖ్యం. నాయన గౌరవమే ముఖ్యమైతే ఎందుకు పోయినావే? ఆడితో ఎందుకు పోయినావు? ఆపండ్రా, తండ్రి కొడుకులు కలిసి భాగవతం మొదలు పెట్టారా? ఏందిరా నా మనవరాలు చేసిన అంత పెద్ద తప్పు? తన సొంత మేనబావను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడ్డది, అది కూడా తప్పేనా? ఏయ్ ముసల్దానా, ఎక్కువగా మాట్లాడినావంటే తలకాయ కోసేస్తా, జాగ్రత్త. ఓరా, ఎవరినా నువ్వు బెదిరించేది? ఏయ్, నా అనుభవంలా నీలాంటోళ్ళని దండిగా చూసినాను. నువ్వెంత? నీవింకా కూనవిరా. ఏయ్, ఎక్కువ మాట్లాడవాకు. అమ్మా, నీకేమన్నా పిచ్చి పట్టినారా ఏంది? అవునరా, నాకు పిచ్చే పట్టినది. 25 ఏళ్ల కిందట నీకు పట్టిన పిచ్చే ఇప్పుడు నాకు పట్టినది. ఆ నరసింహం గారి చెల్లెలికి ఎందుకు నా తాళి కట్టినావు? ఆ నా కొడుకున్న అంతస్తు గౌరవం నీకు కావాలనే కదా ఆశపడినావు? ఆ ఊరినే ఎట్టాగైనా సగం దోచుకుని దొబ్బాలనేగా. ఏందిరా అయ్యింది? చెల్లె లేచిపోయిందన్న కోపంతో దానికి ఇయ్యాల్సిన ఆస్తి కూడా ఇయ్యలేదు. ఉన్నది పోయింది, వచ్చుకున్నది పోయింది. నీకు అంతస్తు చిక్కగా బాయ్, గౌరవము చిక్కగా బాయ్, లొట్ట బీసైనా దక్కగా బాయ్. ఎందుకే ఆ పాత పురాణం? ఆనాడు నీకు దక్కని ఆ ఆస్తి, అంతస్తు, గౌరవం ఈనాడు నా మనవరాలి మూలకంగా నీకు దక్కాలని ఆశపడ్డానురా. అమ్మా, ఇదంతా అయ్యేదేనా? ఈ వీరమ్మ మనసు మండితే ఆకాశం నేలకొస్తాది. సాధారణంగా పెళ్లి పిల్ల ఇంటికి పోయి మగ పెళ్లి వారు పిల్లనడిగేది పద్ధతి, సాంప్రదాయం. కాని మేము మాన మర్యాద ఇడిచిపెట్టి సంబంధాలు కలుపుకోవాలని నీ ఇంటికే మా బిడ్డను తీసుకొని వచ్చినాము. ఆనాటి పాత పగలన్నీ మర్చిపోయి వియ్యపురాలు కావాలని నీ చెల్లెలు ఆశపడతా ఉంది. ఎత్తుక్కోనొచ్చినాం గదా అని వద్దని చెప్పొద్దు. మమ్మల్ని నమ్మి శత్రువులే వచ్చిన వాళ్లకు మర్యాద చేయటం మా ఊరి సంప్రదాయం. నా కొడుకు నిశ్చితార్థాన్ని మా వంశాచార ప్రకారం రేపు ఏర్పాటు చేయిస్తాను. అందులో మీ మనవరాలు కూడా పాల్పంచుకోవచ్చు. ఆ దేవి ఇచ్ఛ ఎలా ఉంటే అలానే జరుగుతుంది. ఓం సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే స్వాహా. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై స్వాహా. రండి రండి బావగారు.
ఏంద్రా ఏను వెళ్ళిపోతా ఉంది? అయ్యో ఆ దేవి ఆజ్ఞ ప్రకారం శంకర శాస్త్రి గారి కుమార్తెని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఆనందంగా ఒప్పుకుంటున్నాను. మోసం, అన్యాయం, అక్రమం. అరవమాక. ఈ తల్లి సన్నిధిలో అందరూ ఒక్కటే. వీళ్ళు స్నేహితులు, వీళ్ళు సంబంధికులు అని తారతమ్యం చూడకుండా జరిగిందే ఈ నిశ్చితార్థం. ఏందిరా నిశ్చితార్థం? ఇది స్వయంవరం కాదురా, మోసం. దేవుడి గుడిలో జరుగుతా ఉన్న కపట నాటకం. అమ్మోరి పేరుతో నన్ను పొడుస్తున్న ఎన్నుపోటు, అన్యాయం, అక్రమం. నీ కొడుకు పెండ్లాంగా వచ్చే యోగ్యత, అంతస్తు నా కూతురు కొక్కడానికేరా ఉన్నది. అన్నా, నేను అత్తవారింటికి వెళ్ళిన దగ్గర నుండి ఈనాటి వరకు ఒక్క రవిక బట్ట కూడా నీ దగ్గర నుంచి ఆశించలేదు. నీ తోబుట్టునైనందుకు కొంగు చాచి కోరుతున్నాను. నా బిడ్డని నీ ఇంటి గడప తొక్కని దాన్ని బ్రతుకు పండించుకొని. అన్నా అన్న ఈ మాట అన్నానండి, సిగ్గుగా లేదు, అవమానంగా లేదు? అన్న అనే ప్రేమ విశ్వాసం నీకుండుంటే ఆ రోజున ఈ అన్నను వదిలి లేచిపోయేదాన్ని కాదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేనెంత ఇదయ్యాలో తెలుసా? నీకెలా తెలుస్తుందిలే, నువ్వు గుండెలు పగలగొట్టేదానివి కదా. నీ ముఖం నాకు చూపించకు, వెళ్ళిపో, వెళ్ళు. అన్నా, జరిగినదంతా ఓ పీడ కళ అనుకొని ఈ పెళ్లికి ఒప్పుకో అన్నా. నేనే మర్చిపోవాలంటున్నావు? నా అంతస్తుని, మాన మర్యాదల్ని, గౌరవాన్ని, ఘనతని ఒకే రాత్రిలో మట్టిపాలు చేసి లేకపోయావే, దాన్ని అలాగే మర్చిపోవాలి. ఇదంతా నా కర్మ అన్నా. నీ కర్మ కాదే, దురహంకారం. నువ్వు చేసిన ఒకే ఒక తప్పు వల్ల ఈ సంబంధం ఆ దేవికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? నీలాగే నీ కూతురు లేచిపోయింది కనుక. ఎంతమంది చేసావయ్యా? నరసింహ, నీ నుంచి నా పెళ్ళాన్ని నేనే చంపుకున్నాను కదరా నిన్ను. అన్నా, నీకు ఒక నిజం చెప్పాలన్నా. ఏంటమ్మా? నువ్వు అనుకుంటున్నట్టు నేను లేచిపోలేదన్నా. భవాని, ఏంటమ్మా నువ్వు అనేది? ఆయన నన్ను మంత్రశక్తితో వశీకరణం చేసి లోపరుచుకున్నారన్నా. అయ్యో దేవుడా. భవాని, 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 భవాని. అన్యాయంగా నా చెల్లెని చంపించావు కదరా. నీ వంశాన్ని, ఈ ఊరిని సర్వనాశనం చెయ్యండి. వదలురా, వదలను. మావయ్య, మావయ్య, నేను తల్లి లేని అనాథనైపోయాను మావయ్య. నన్ను మీ ఇంటి గడప తొక్కనిచ్చి నా బతుకు నిలబెట్టండి మావయ్య, నా బతుకు నిలబెట్టండి. అత్తయ్య, నువ్వైనా మావయ్యతో చెప్పత్తయ్యా, నన్ను కోడలిగా స్వీకరించమని చెప్పత్తయ్యా, చెప్పత్తయ్యా. బావా, నువ్వైనా ఒప్పుకో బావా, ఒప్పుకో బావా, ఒప్పుకో. మాట్లాడు బావా, మాట్లాడు బావా, మాట్లాడు బావా, మాట్లాడు. స్వామి, ఇంకే
భయమూ లేదు. ఆ మోహిని పిశాచిని ఈ లోకం నుంచి తరిమి కొట్టడానికి ఆ పెద్దమ్మ తల్లి కరుణించి ఒక పరిహారాన్ని అనుగ్రహించింది. స్వామి, సూర్య, రాబోయే విజయదశమి మహోత్సవాలను శ్రద్ధగా నిర్వహిస్తే కష్టాలన్నీ గట్టెక్కినట్టే. అందువల్ల మీకు మేలు జరుగుతుంది, ఈ ఊరికి మేలు జరుగుతుంది. అయితే ఈ రోజు మీ బిడ్డకు ఒక గండం ఎదురవుతుంది. ఆ గండాన్ని ఎదుర్కోవటానికి తల్లి దయ వల్ల మీ ఇంటి చుట్టూ దిగ్బంధం చేశాను. తీర్థాన్ని తీసుకోండి. జాగ్రత్తగా మీ బిడ్డ పడుకునే చోట ఈ తీర్థాన్ని చల్లాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ బిడ్డ ఈ గది దాటి బయటికి వెళ్ళకూడదు. అలాగే స్వామి. ఓం శక్తి, ఓం శక్తి. నాన్న, ఎవడో స్వామీజీ ఆ పిల్లదాని ఒంట్లోంచి నన్ను అవతలికి నెట్టేశాడు నాన్న. నా వల్ల ఏమీ చేయడానికి వీలు కాకుండా దిగ్బంధన చేశాడు నాన్న. కాపాలి, నిన్ను వాడెవడో దిగ్బంధన చేసినాడా? చట 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 గడ 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 గడ. ఓం చట చట గట గట. దేవి, ఏమైందమ్మా? ఏమండి? ఏమండి? దేవి, దేవి, ఏమైందమ్మా? దేవికి ఏమైంది? ఏమైందమ్మా? ఒళ్ళంతా మంటగా ఉందట. దేవి, నీకే అవదమ్మా? రాజీ, దేవిని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇది డాక్టర్లతో అయ్యేది కాదండి. ఇది ఆ మాంత్రికుడి మంత్రశక్తి వల్ల జరుగుతుంది. నా మాట వినండి. రాజీ, మంత్రశక్తిని నమ్మద్దు అని నేను చెప్పడం లేదు, కానీ ఇలాంటి సమయంలో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళదు మాత్రం చెప్పదు. వద్దండి, డాక్టర్ దగ్గరికి వద్దండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దిగ్బంధనం దాటొద్దని స్వామీజీ చెప్పారండి. నా మాట వినండి. డాక్టర్ దగ్గరికి వద్దండి. వద్దు, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. నేను చెప్పేది వినండి. వద్దండి రాజీ, నువ్వు ఇలాగే ముందుకేస్తే మన బిడ్డని మనమే చేతులారా. నన్ను అర్థం చేసుకో. రా రాజీ, రా రాజీ. చెప్పేది వినండి. దేవి, దేవి కొంచెం ఉండమ్మా. రక్తాక్ష, దేవికి చాలా సీరియస్ గా ఉంది. ప్లీజ్ దారదులు. నా తల్లి చెల్లి చావుకు కారణమైన నిన్ను, నీ కుటుంబాన్ని నరికి పోగులు పెట్టండి వదలను. రక్తాక్ష, నేను మాట్లాడేది మీకేమైనా పిచ్చి కాడి పట్టిందా? మేమేం మీకు ద్రోహం చేయలేదు. మీరే అడుగడుగునా మమ్మల్ని హింసిస్తున్నారు. మాట్లాడమాక. నా చెల్లి మెడలో ఉండాల్సిన తాళి నువ్వు కట్టించుకున్నావు. ముందు నీకు మంగళం పాడిస్తాను. రారా రారా, చంపుతావేంద్రా? చంపరా. రేయ్, నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు. నువ్వు మారాలి, మనిషిగా బతకాలి. నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. వెళ్ళికండి.
కికోలా నాయనా కృకీలా నా మాన మర్యాదలు పోయినాయి. ఆ సూర్యంగడ్ నాకు ప్రాణభిక్ష పెట్టినాడు, నన్ను భిక్షగాని చేసినాడు. నాకు ఆ భిక్ష వద్దు. నా తల కత్తిరించి ఈ కాపాలి దేవికి అర్పించు నాయనా. ఆ తల్లి నీకు అపార శక్తులు ఇస్తాది. నాయనా ఆ సూర్యంగడ విజయదశమి పండుగ చేస్తాడంటే వాడిని చేయలేమని అమ్మ చెప్పినది. నా తల నరికేయి నాయనా. ఆ సూర్యంగడ చేసే విజయదశమి ఉత్సవాల్ని ఆపేయి నాయనా. మిస్టర్ సూర్య, డాక్టర్ మీ అమ్మాయికి అన్ని చెకప్లు చేశాం. ఏమైందో ఏమిటో అంతుపట్టం లేదు. ఇక మీ అమ్మాయిని ఆ భగవంతుడే కాపాడాలి. డాక్టర్ అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? అన్నీ తెలిసిన వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు సూర్య. గాడ్ ఈజ్ గ్రేట్. ఒక్కొక్కసారి విజ్ఞానాన్ని మించి అద్భుతాలు అపరూప సంఘటనలు జరుగుతున్నందువల్లే దైవశక్తి మహిమలేమిటో మనకు తెలుస్తున్నాయి. విన్నారా డాక్టర్ గారు ఏమన్నారో విన్నారా? వెళ్దాం రండి, ముందు అమ్మ దేవస్థానానికి వెళ్లి విజయదశమి ఉత్సవాలు చేద్దాం. అమ్మ తప్ప ఈ లోకంలో మనల్ని కాపాడడానికి ఇంకెవరూ లేరండి. నా కోపాగ్ని కీలికల్లో పడి భస్మీ పటలమైపోతావు. వసే దేవి, నన్నెవరనుకుంటాండావే? అతుల కూతుల గల కాపాలి, రక్త కాపాలి. నేను కాలు పెడితే ఈ భూమండలమే గడగడ అని వణుకుతాది. నేను అన్నానంటే నిప్పుల వానలు కురుస్తాయి. నువ్వు నీలాంటోళ్ళు నన్నేమీ చేయలేరు. నువ్వు చూస్తా ఉండగానే ఈ ఊరే కక్కావికలమై కాలి కూల్తాది. చూడు నా విశ్వరూపం. దేవి, నువ్వు నన్ను నిప్పుల్లో కాలిస్తే ఆ బూడిద పడ్డ చోటు నుంచే నేను మళ్ళీ అవతారం ఎత్తేస్తా. ఏ దేవి, ఆ రావణాసురుడికి 10 తలలు, నాకు వేల తలలు. నరకటా ఉంటే మళ్ళీ మళ్ళీ తలలు మొలుస్తానే ఉంటాయి. నువ్వు నన్నేమీ చేసేదానికి కాదే. ఇంకా ఈ కాపాలంటే ఏందో చూపిస్తా, చూడు. కాపాలి, నేను కొలువై ఉన్న ఊరే కాదు, నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు. 7 లోకాలనే సద్దడగించిన మహిషాసురుని తలను నరికిన చాముండేశ్వరిని నేను. దేవాది దేవతలనే తలదన్నిన చండముండులను చీల్చి చెండాడిన పెద్దమ్మను నేను. అసుర శక్తులతో
నేను. ఈ సర్వశక్తి మీదనా నీ సమరం? నీలాంటి నీచ నికృష్టులను నీళ్లు తాగించవచ్చిన నిజ శక్తినిలా నేను. गिरिवर विंध्य शिरोधि निवासिनि विष्णु